అందరికీ నమస్కారం. మొన్న మన క్యాటిస్ ఎస్పీ ఛానల్ ఇచ్చా, ఆ తర్వాత క్రైమ్ అవేర్నెస్ ఛానల్లో అసలు ఎయిటింగ్ కూడా లేకుండా డైరెక్ట్గా ఇచ్చేసాను. అయినా సరే రెండు సందర్భాలలో కూడా స్పందించిన విధానం మొత్తం నేను చెక్ చేస్తే ఆ పిల్లోడిని ఇప్పటికీ తప్పు కంటున్నారు కొంతమంది, వాళ్ళ పేరెంట్స్ తప్పు కంటున్నారు కొంతమంది, ఆ పిల్లోడికి పాఠాలు చెప్పే టీచర్లను తప్పు కంటున్నారు కొంతమంది, ఈ కొంతమంది నేను కూడా ఉన్నా. బట్ ఆ పిల్లోడిని మాత్రం ఏ రోజు తప్పుగా అనుకోవాలి, ఇదైతే నిజం. విషయం ఏంటంటే నేను క్రాస్ చెక్ చేస్తుంటే తెలిసింది 6 ప్యాక్ సిండ్రోమ్ అని. అది ఒక రకమైనటువంటి సైకలాజికల్ డిజార్డర్. చైనాలో జనాభా పెరుగుతుందని చెప్పేసి వాళ్ళు 1 or none అని ఒక స్లోగన్ పట్టుకొచ్చారు. చివరికి ఒక్కరే ముద్దు అని మొత్తం వైరల్ చేశారు. ఆ మూమెంట్లో చైనాలో డెవలప్ అయింది ఈ 6 ప్యాక్ సిండ్రోమ్. బాబోయ్, ఇది కూడా చైనా నుంచే కదా, నేను ఇప్పుడు ఆలోచించాను. ఫ్లోలు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. అమ్మ ఎన్ని రోగాలు రా బాబు వాళ్ళ నుంచి అసలు. ఇది కూడానా? ఎందుకు 6 ప్యాక్ సిండ్రోమ్ అంటే ఏంటి? అమ్మ నాన్న, నాయనమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య, 6. ఈ 6కి సంబంధించి పిల్లడంటే ఎవరు? వాడు అబ్బాయినా అమ్మాయినా ఒక్కళ్ళే. ఈ ఒక్కళ్ళకి ఈ 6 ఎవరైతే ఉన్నారో ఈ 6 వీళ్ళు ఒక ప్యాక్ లాగా. ఆ పిల్లోడు ఏడవద్దు, ఆ పిల్ల ఏదైతే తీసుకొచ్చి ఇవ్వాలి. ఇలా చిన్నప్పటి నుంచి కూడా ప్యాంపరింగ్, గారాబం. ఎంత గారాబం అంటే వాళ్ళు ఏదైతే అడుగుతారో అవన్నీ ముందుంటాయి. వాటిలో నచ్చింది వీడు తీసుకోవాలి. వాళ్ళు అడిగి అడగకముందే వాళ్ళకి అవసరం ఉన్నా లేకున్నా ఇది తీసుకో అని చెప్పేసి ముందు పెడతాం. ఇలా ఎంత దూరం వెళ్ళిపోయిందంటే మొన్న ఇషిత్ భట్ని మీరు గమనించినట్టయితే ఇదే మీకు అర్థమైంది. చిన్న పెద్ద తేడా తెలియదు, వారికి ఏది అనిపిస్తుంది అనేస్తారు. వారు ఎక్కడున్నారు ఏంటనేది వాళ్ళకి అనవసరం, వారికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. మొన్న ఇషిత్ భట్ ఆ పిల్లోడు చేసింది అదే. ఫస్ట్ క్వశ్చన్ అడిగే ముందు కూడా నాకు రూల్స్ అన్నీ తెలుసు, కొత్తగా రూల్స్ నాకు చెప్పొద్దు, ముందు క్వశ్చన్స్ అడగండి. ఫస్ట్ క్వశ్చన్ అడిగిన తర్వాత అతను రెండో క్వశ్చన్కి వెళ్ళే మధ్యలో కూడా ఆన్సర్ చెప్పిన తర్వాత ఆన్సర్ కరెక్టే కదా, నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ డిస్కషన్ వద్దు, నా తల్లి మాట్లాడొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. అంటే ఏంటి? నాకు అన్నీ తెలుసు, ఎవరైనా సరే నేను చెప్పింది వినాలి, ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగాలి, నేను ఆన్సర్ చెప్పాలి, అంతే, ఇక నో మోర్ డిస్కషన్ అన్నట్టుగానే పాపం మొత్తం చేసుకొచ్చాడు. ఇప్పటికి పాపమనే అంటున్నా. బహుశా ఆ పిల్లోడికి సంబంధించి పాజిటివ్ వేలో వీడియో చేసింది నేను ఒక్కనే అనుకుంటున్నా. ఎందుకంటే నేను చాలా చోట్ల చూశాను కదా, అంతా పిల్లోడిని తప్పుగా మాట్లాడాడు. పసిపిల్లాడు అండి పాపం, వాడికి ఏం తెలిసిద్దండి. క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్ నేను చెప్తాను అన్నాడు, క్వశ్చన్ అడిగిన తర్వాత డిస్కషన్ వద్దు అన్నాడు. అంతే తప్ప అమితాబ్ బచ్చన్ తప్పుగా అన్నాడు. అండ్ ఆ పిల్లోడి యొక్క వ్యవహార శైలి అసభ్యంగా అశ్లీలంగా ఉందా? ఓవర్గా రియాక్ట్ అయిన మాట వాస్తవం. అది కూడా 6 ప్యాక్ సిండ్రోమ్ వల్ల అని ఇప్పుడు తెలిసింది. ఇకనైనా మీ పిల్లలకి ఫస్ట్ వీడియో చెప్పా, రెండో వీడియో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. పెద్దలంటే ఎవరు? ముడ్డి కింద వయసు వచ్చిన ప్రతోడు పెద్దోడు కాదు. అవతల వాడికి ఆ పెద్దరికమైనటువంటి అర్హత అనేది వాడికి ఉండాలి. అప్పుడు వాడిని గౌరవించాలనేది నేర్పండి. మార్కులతో పాటు సభ్యత, సంస్కారం, వినయం, విజ్ఞానం, జ్ఞానం, 10 మంది ఎలా ఉండాలి ఏంటి ఇవి తెలియచేయండి. అన్నింటికి మించి సభా సాంప్రదాయం తెలియచేయండి. మనం ఎక్కడైతే ఉన్నామో దానికి తగ్గట్టుగా మన వ్యవహార శైలి ఉండాలి. బిఏ రోమన్ ఇన్ రోమ్ అన్నట్టు అట్లీస్ట్ అదైనా సరే పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పండి. అప్పుడు పిల్లలు బాగా ఎదుగుతారు. దిక్కుమలిన వీడియో గేమ్స్ కాదు, దిక్కుమలిన టెక్నాలజీకి ఎడిక్ట్ అవటం కాదు. పుస్తకాలను బాగా చదివించండి. పెద్దలతో పిల్లలతో ఎవరితో ఎలా ఉండాలంటూ నేర్పించండి. స్కూల్లో పుస్తకాలు, వాళ్ళ టీచర్లు, ఇంటికి వచ్చాక పెద్దలతో సహవాసం, సత్సాంగత్యం, ఇంటిలో మన పురాణితిహాసాలు, మీరు క్రైస్తవులు అయితే బైబిల్, ముస్లింలు అయితే వచ్చేటప్పటికేమో మీ ఖురాను, మతపరమైన అంశాలు కూడా అది తెలియాలి. ఇవే మొద్దు మాకు ఉంటే మీరు ఏ మతస్థులైనా భగవద్గీత మాత్రం మీరు కనుక పిల్లలు కనుక చదివించగలిగితే అద్భుతం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు తనని భగవంతుడు అంటాడు. భగవంతుడు అన్నప్పుడు అరబిక్ భాషలో అల్లా,
భగవంతుడు బిడ్డే జీసస్ అని అంటారు, బట్ జీసస్ అని దేవుడు చేసేసారు కాబట్టి యెహోవా అనుకుంటారు అనుకోండి, లేదు దేవుడు ఉంటారా అనుకోండి, పరలోకం నుంచి వచ్చాడంట అనుకోండి. ఆ భగవద్గీతలో కూడా ఒక దేవుడు తన భక్తుడు అర్జునుడికి చెప్తున్నాడు. అవి ఏం చెప్తున్నాడు ఏంటన్నప్పుడు జీవన విధానం చెప్తున్నాడు. సో భగవద్గీత అందుకే చాలా చాలా ముస్లిం దేశాలలో కానీ క్రైస్తవ దేశాలలో కానీ దాన్ని ఒక గొప్ప, దాన్ని ఎలా చెప్పాలంటే పర్సనల్ డెవలప్మెంట్ బుక్లా చూస్తారు, ఒక గొప్ప తత్వశాస్త్రంలో చూస్తారు. సో పిల్లలకి ఇక నుంచైనా మీరు నేర్పాల్సిన ఏంటో నేర్పండి, దాన్ని వాళ్ళు తెలుసుకోవాల్సిన ఏంటో తెలుసుకుంటారు. ఆ తర్వాత మన సమాజం గొప్పగా ఉంటుంది. ఇప్పటికైనా పాపం పిల్లోడిని ఏమనకండి, ఆ పిల్లోళ్ళగా మీ పిల్లలు కనుకుంటే ఇప్పటికైనా వాళ్ళని మార్చండి.